హాయ్ గైస్, దిస్ ఈజ్ వైష్ణవి. ఇవాళ వ్లాగ్లో మీకు గార్డెన్ అయితే చూపిపోతున్నాం. నేనైతే ప్రెజెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ దగ్గరికి వచ్చాను. వాళ్ళు చాలా మొక్కలు నాటారన్నమాట. ఏమేమి మొక్కలు నాటారో చూపిస్తాను ఉండండి మీకు. ఇది పసుపు మొక్క ఫ్రెండ్స్. దీన్ని నాటి ఒక 4 రోజులు అయింది. సో అందుకే అంత చిన్నగా ఉంది. ఇది గన్నేరు మొక్క ఫ్రెండ్స్, అందరికి తెలిసే ఉంటుంది. ఇది ఒక టైపు గన్నేరు మొక్కలు. ఇది వచ్చేసి మిర్చి అన్నమాట. వేసాము, ఏదో పూత అయితే వచ్చింది, కాయలు వస్తాయో తెలీదు. నెక్స్ట్ వచ్చింది ఫ్రెండ్స్, చూడండి ఇదిగోండి ఇక్కడ ఒకటి, దిస్ వన్ ఉన్నాయి, అక్కడొకటి ఉన్నాయి. సో ఆకులు కాయలు అన్నీ ఒకే రంగులో ఉండేసరికి తొందరగా కనపడం అనమాట, ఎత్తుక్కోవాలి మనం. ఇక్కడ ఎండిపోయిన పుల్ల వచ్చి కనపడుతుంది. ఇది మల్లె మొక్క ఫ్రెండ్స్, చిగురు వస్తుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా కష్టం మీద బతికిస్తున్నాం. మరి 2 months తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు. ఇది వచ్చేసి మర్మం మొక్క, యాక్చువల్లీ ఎండిపోయింది అనమాట, చూడొచ్చు మీరు ఇక్కడ. బట్ మళ్ళీ చిగురు వచ్చింది. ప్లీజ్ అవాయిడ్ దిస్ పిచ్చి మొక్కలు. ఇది ఏదో పిచ్చి మొక్క అని పెంచాం ఫ్రెండ్స్, చివరికి అదేదో జొన్నలు అంట అట్లా వచ్చింది. మేమైతే ఏం చేయలేదు, బట్ పక్షులకు మాత్రం చాలా మంచి ఫుడ్ అయ్యింది. అది మాత్రం అది లైక్ అవి ఆ ఫుడ్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇక్కడ చాలా పిట్టలు గువ్వలు అంటారు కదా, అవన్నీ చాలా వచ్చినాయి అన్నమాట. మళ్ళీ అట్లాంటి సీన్ జరిగితే మీకు మళ్ళీ వీవర్లో అప్డేట్ చేసి పెడతాము. ఇవి వచ్చేసి మొక్కజొన్న కంకెలు అంటారు కదా, సో అవి మొన్ననే వేసామన్నమాట. లైక్ 2 months తర్వాత మళ్ళీ అప్డేట్ తీసుకోండి. ఇవి కూడా మొక్కజొన్న కండీలు ఫ్రెండ్స్. సో బేసికల్లీ వస్తాయో రావో అనుకుంటూ పెట్టామన్నమాట ఒక హోప్ తోటి, బట్ వచ్చింది బై గాడ్ గ్రేస్. ఈ పక్కన కనకాంబరం మొక్కలు ఇదిగోండి చిన్నవి వచ్చాయి. నెక్స్ట్ అది వచ్చేసి రోజ్ ఫ్రెండ్స్, మీకు తెలిసిందే, రోజ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో దాని గురించి ప్రత్యేకంగా చెప్పేది కూడా ఏం లేదు, వి ఆల్ నో అబౌట్ దట్ ప్లాంట్. ఇది వచ్చేసి కాగడామల్లి వస్తున్నాయి చిన్నగా. కాగడామల్లి వచ్చే సీజన్ ఇది, మీకు తెలుసు కదా. సో ఇక్కడ మనకు 4-5 రకాల మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుసు, చెప్పాల్సిన పని లేదు. తులసి మొక్క, జామ మొక్కలు, కలబంద, చామంతి. ఇది వచ్చేసి లిల్లీ ఫ్రెండ్స్, సో వైట్ లిల్లీ అన్నమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ లైన్గా ఉన్నాయి. అక్కడ ఒక మొక్క కూడా ఉంది, ఒక మొక్కకి ఇది రేపు వస్తుంది. సో అది ఇంకా అది వచ్చేసి మందార మొక్క, అందరికీ తెలుసు. ఇది సొర మొక్క ఫ్రెండ్స్, వేసాము మొన్ననే, కొన్ని డేస్ బ్యాక్ వేసాము. అది పెరిగిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేద్దాం. ఇటువైపుకి వస్తే మనకు ఇంకో సొరగొక్క ఉంది. యాక్చువల్లీ రెండింటిని సేమ్ టైంలోనే వేసాము మేము, బట్ ఇది వచ్చేసి కొంచెం ఫాస్ట్గా గ్రో అయింది, అది కొంచెం స్లోగా ఉంది డ్యూ టు న్యూట్రియన్స్ ప్రాబ్లం అనుకుంటా. అప్ అండ్ డౌన్ అయింది అటు ఇటు. న్యూ ఇయర్ విచిత్రాలు. న్యూ ఇయర్ 2వ రోజే మొక్కలు నాటుతున్న వైష్ణవి, మొక్కలకి నీళ్లు పోయమన్నా ఇసుక్కున్న వైష్ణవి మొక్కలు నాటుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ దారుణాలన్నీ 2026లోనే మొదలైనవి. జాగ్రత్తగా ఉండండి అందరూ. రెడ్ హైబిస్కస్, ఇది వచ్చేసి రేపటికి ఫ్లవర్స్ ఉన్నాయి మనకి, రేపటికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ చామంతి, ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి అన్నమాట. అది వచ్చేసి దానిమ్మ ఫ్రెండ్స్, దానికి ఎప్పుడు పూత వచ్చిద్దో తెలియదు, వేసి మాత్రం ఒక 2 months అయ్యింది. ఇది వచ్చేసి వామ్ మొక్క, అందరికీ తెలుసు వామ్ యొక్క యూజెస్ ఏంటి అని. ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది ఇది. వెజిటేబుల్స్ మళ్ళీ వచ్చేసి సెకండ్ బ్రింజాల్ ఉంది మన దగ్గర, చూడొచ్చు. మనకి పిందులు ఉన్నాయి కొంచెం, అక్కడొకటి బాగానే వస్తున్నాయి. యాక్చువల్లీ నిన్న ఒక 4 కోసాము పెద్దవి, ఇప్పుడు ఇంకా చిన్న ఇది కొంచెం పెద్దది అవుతుంది.
ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్రెండ్స్. సో దీనికి ఇయర్కి ఒకసారే వస్తాయి ఫ్రూట్స్, అందరికీ తెలుసు కదా. ఉన్నాయి వచ్చేసి ఒక 2-3 ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను మీకు, మొక్కజొన్న కంకులు అటువైపు కొన్ని ఉన్నాయి, ఇటేసాలు కొన్ని. అండ్ అవి వచ్చేసి చామంచి, కొంచెం ఫ్లవర్స్, చుక్కమల్లి చెట్టు అండ్ పపాయ. అక్కడ కూడా చూడొచ్చు 2 పైనాపిల్ ఉన్నాయి. పపాయ కదా. మ్యాంగో ట్రీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రీసెంట్గానే వేసామన్నమాట. ఇది వచ్చేసి పుదీనా. సో ఇది కూడా ఒక హర్బ్ టైప్. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది లిల్లీలో ఒక మోడల్ ఫ్రెండ్స్. మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ ఇందాకే లైక్ సీడ్స్ వేసాము, గోంగూర విత్తనాలు చల్లాము. 2 months తర్వాత మళ్ళీ అప్డేట్ తీసుకున్నాం. 2 months తర్వాత వచ్చి మళ్ళీ మీకోసం చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది. ఇది గోవా ట్రీస్ కూడా మేము 2 వేసాము రీసెంట్గా. సో ఫ్రెండ్స్ ఒకసారి ఓవరాల్ వ్యూ చూద్దాం మనం. ఇప్పుడే ఆల్రెడీ కొన్ని విత్తనాలు వేసాము. 2 months తర్వాత మళ్ళీ వ్లాగ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఆ మొక్కజొన్న కంకెలు, లైక్ సొరకాయలు, ఇంకా మేము ఏమేమి వేసామో అవన్నీ అప్డేట్స్ చూపిస్తుంది తిను. సో ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్ అప్డేట్స్ మాత్రం. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.